836 ప్రశ్న. ఆ, బ్రదర్ వందనములు. బ్రదర్ బ్రదర్ వందనములు. ఆ, ఆత్మీయంగా ఎలా ఉండాలి? ఓహ్, ఆ, అసలు ఆత్మీయంగా ఉన్నామా లేదా అనేది ఆ, ఎలా తెలుస్తుంది ఏం అడుగుతున్నారు. తెలుస్తలేదుటి. ఆత్మీయంగా ఉన్నాడో ఆత్మీయంగా లేకున్నాడో పాపంలో ఉన్నాడో తెలియజేయడం లేదా. ఆత్మీయంగా ఎలా ఉండాలి? ఆత్మీయంగా ఉండడానికి ఆ, ఆ, యేసు ప్రభు కొత్త నిబంధనలో యేసు ప్రభు పాత నిబంధనలు యెహోవా ఎంత స్పష్టంగా చెప్పారు. ఆత్మీయంగా ఉండంటే ఆత్మీయత అంటే అర్థం ఏంటి? పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితం నుండి వాడు ఎలాగుంటాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం ఇలాగ ఉంటాడు. ఆత్మీయంగా ఉన్నవాడు ఎలాగుంటాడో యేసు ప్రభు చెప్తున్నాడు. ఏమని? మత్తయి సువార్త 5వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనం నుంచా? 3వ వచనం నుంచి. ఆ, మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. ఆత్మ విషయమై ఆ, దీనులైన వారు ధన్యులు. అది ఆత్మీయంగా ఎలా ఉండాలి? దీనత్వం కలిగి ఉండాలి. అంటే ఆత్మీయంగా ఉండాలి ఎలా తెలుస్తుంది? దీనత్వం ఉండాలి. నువ్వు దీనుడిగా ఉంటేనే. ఎలా ఉండాలి? దీనుడిగా ఉంటాడు. దీనుడిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దీనుడిగా ఉండవలసిందే. అందుకని యేసుప్రభు ఎవరు? నేను సాత్వికుడను. దీన మనసు గలవాడు. అదిగో ఆత్మీయంగా ఉన్నాడు ఎలా ఎలా తెలుస్తుంది? యేసుప్రభు ఎలాగున్నాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము ఆ. 29వ ఇప్పుడు వచనం. ఆత్మీయంగా ఉన్నాడు లేదు ఎలా తెలుస్తుంది? ఆ, నేను సాత్వికుడను. ఎవరు నేను సాత్వికుడను. ఎవరన్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు. ఏమంటున్నాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును. దీన మనసు గలవాడను కలవాడను గనుక కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి. నా యొద్ద. నేర్చుకునుడి. అది యేసు ప్రభు ఎంత దీనంగా ఉన్నాడు. కొట్టని రాళ్ళు తీశారు, కాముగా వెళ్ళిపోయాడు అంతే. మేము వ్యభిచారం మంది పుట్టిన వాళ్ళని కాదన్నారు. అంటే అర్థం ఏంటి? నువ్వు వ్యభిచారం మంది పుట్టినవాడవని మాట్లాడలేదు. తలపై ముండలకెట్టము, కాళ్ళలో చేతిలో మేకలు వేశారు. ఏమంటున్నాడు? తండ్రి మీరేం చేయ వీరేమి చేస్తున్నారు వీరు తెలియదు, వీరిని క్షమించు. ఇదంతా ఏంటి? ఆత్మీయత. ఈ ఆత్మీయత రావాలి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. ధన్యులని ఏసు చెప్తున్నాడు. ఆ యేసు ఎలా ఉన్నాడు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడను దీన గనుక మనసు గలవాడను గనుక కలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకుని ఆ, నా యొద్ద నేర్చుకునుడి. కాబట్టి ఎవరైతే ప్రభువుని నమ్ముకుని పాపం నుండి విడుదల పొంది సాత్వికంగా ఉండదలుచుకున్నాడో యేసు ప్రభువుని ఉదాహరణగా తీసుకోవాలి. అంటే యేసుప్రభుని ఉదాహరణగా తీసుకోవాలి. ఆయన అన్నాడు, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. యేసు ప్రభువులో ఏమైనా లోపం ఉందా? లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. లేదు. పిలాతు ఇచ్చాడు ఏమి సర్టిఫికెట్, ఈయనలో ఏ దోషము నాకు అంటే కనబడలేదు. ఆత్మీయంగా ఉన్నాళ్ళలో తెలుస్తుంది. నీలో ఏ దోషం ఉండకూడదు. ఏ దోషం లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఉన్నట్లు లెక్క, లేదా లేదు. అందుకని ఆత్మ విషయంలో దీని లేనివాడు ధన్యులు. ఇంకా ఏమంటున్నాడు యేసు ప్రభు? జకరియా 9:9. జకరియా 9:9. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోన్ నివాసులారా సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. ఆ, యెరూషలేము నివాసులారా ఆ, ఉల్లాసముగా ఉండుడి. ఆ, నీ రాజు మీ రాజు నీతిపరుడును నీతిపరుడు, రక్షణ గలవాడును రక్షణ కలవాడు, దీనుడునై దీనుడనై. గాడిదను ఆ, గాడిద పిల్లను ఎక్కి ఆ, నీ యొద్దకు వచ్చుచున్నాడు. అది ఆత్మీయంగా ఉన్నాళ్ళే తెల్లకి మొట్టమొదటి ఏంటి? నీతిపరుడు. మొట్టమొదటి నీళ్ళు నీతి ఉండాలి. నీళ్ళు నీతి ఉందా లేదా? రెండోది, రక్షణ గలవాడును. నీకు రక్షణ ఉందా లేదా? నువ్వు రక్షింపడ్డవ లేదా? పాపం నుండి విడుదల పొంది రక్షింపడ్డవ లేదా? మూడోది, దీనుడునై నువ్వు దీనత్వం కలిగి ఉన్నావు లేదా? సామాన్యంగా కాదు ఇది. కొంతమంది ఎంత రక్షణ పొందినా దెబ్బలు తయారవుతారు, గొడవలు తగువలు. ఇంకా వాళ్ళు క్రైస్తవులు అయ్యారు కానీ అన్యుల కంటే అసహ్యంగా యుక్తులు ట్రిక్కులు చేస్తూ ఉంటారు. అలాంటివి లేకుండా ఉండాలి. అప్పుడు నువ్వు ఆత్మీయంగా ఉన్నావు లేదో తెలుసు అర్థం. వాళ్ళ మీద చాడీలు చెప్పడం, వీళ్ళ మీద చాడీలు చెప్పడం, ఆ నెగదవుతాం ఈ నెగదవుతాం అంటే అసలండి అన్నీ. ఆత్మీయంగా ఉన్నవాడు చాలా పరిశుద్ధంగా ఉంటాడు. ఎలా ఉంటాడు? పరిశుద్ధంగా. అందుకని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఆత్మ ఏమన్నాడు? ఆయన
కొండ ప్రసంగంలో ఏమంటున్నాడు? ఆత్మ విషయమై ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. దీనులైన వాడు ధన్యులు. 2 కొరింథీయులకు 10వ అధ్యాయం మొదటి వచనం. 2 కొరింథీ 10వ అధ్యాయం ఆ, మొదటి వచనం. ఆ. మీ ఎదుట ఉన్నప్పుడు మీ ఎదుట ఉన్నప్పుడు. మీలో, ఎవరంటారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో ఆ, అనుకోగలవాడినైనట్టు, మీలో అనుకోగలవాడినైనట్టు, అనుభవము అనుకువ అనుకోవ అనుకువ అనుకోవ మీలో అనుకువ గలవాడినైనట్టు, అనుకోవ గలవన్నట్టు. ఎదుట లేనప్పుడు ఎదుట లేనప్పుడు ఆ, మీ ఎడల ఆ, ధైర్యము గలవాడినైనట్టు ఆ, పౌలను నేనే ఆ, యేసుక్రీస్తు యొక్క సాత్వికమును ఆ, మృదుత్వమును బట్టి ఆ. మిమ్మల్ని వేడుకొనుచున్నాను. యేసుకి ఉంది సాత్వికము, సాత్వికము, మృదుత్వము. ఆ రెండు ఉండాలి. ఆ రెండు కలిగి ఉన్నాడు పౌలు. సాత్వికము, మృదుత్వం అన్నాడు. మరి ఇంక ఇవి ఉంటే ఆత్మీయంగా ఉన్నాడు. ఆత్మీయంగా ఉన్నట్టు. ఆమె తెల్లదట్టి ఆత్మీయంగా ఉన్నాడు లేదు తెలుస్తలేదు అయ్యగారికి. ఎవరికాడికి ఆత్మీయంగా ఉన్నట్టు తెలిస్తే తెలదా అంటే ఏం చెప్తాడో చూద్దామని. అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాడు? ఫిలిప్పీలకు వాక్యంలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 7-8 వచనాలు. పిలిపిలి రాస్తుంది 2వ అధ్యాయం ఆ. 7-8 వచనాలు. ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడింది. మనుషుల పోలికగా పుట్టి పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకొని అద్దెగా ఆత్మీయంగా ఉన్నాడు లేదా తెలుస్తుంది. నువ్వు దాసుని స్వరూపము ధరించుకొని అంటే కొంతమంది అధికారం చేయడానికి చూస్తుంటాం. అలా చేయి ఇలా చేయి, నా మాట ఎదిరించామంటే నేను ఏం చేద్దాం చూసుకో, ఇలాంటివి చెప్తే వాడు దాసుని స్వరూపం ఆత్మీయంగా ఉన్నట్టు కాదు. కాదు. ఆత్మీయంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? మనుషుల పోలికగా పుట్టి ఆ. దాసుని స్వరూపం ధరించుకొని దాసుని స్వరూపం తెలుసుకుంటాడు. ఎవరు? ఆత్మీయంగా ఉన్నవాడు. తర్వాత తనను తానే ఉమ్, రిక్తునిగా చేసుకున్నాను. అది యేసు ప్రభు చేసింది. దేవుడై ఉండి మరి ఆయన అంత తగ్గించుకుంటే మనం కూడా ఏం చేయాలి? తగ్గించుకోను. ఈ విధంగా ఆత్మ విషయమై దీనిని వారు ధన్యులు. ధన్యులు. అప్పుడు పరలోక రాజ్యము వారి వారిది. ఆత్మ విషయమై ఎలా ఉండాలి? దీనులైన వారు ధన్యులు. దీనులుగా ఉండాలి. కాబట్టి కీర్తన 34:18. కీర్తన 34:18. విరిగిన హృదయం గల వారికి విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు. చాలు చాలు. కాబట్టి ఆత్మీయంగా ఉంటే ఎలా ఉండాలి? విరిగిన హృదయం గలవారు. హృదయం గలవారే ఉంటే దేవుని అనుగ్రహం పొందుతావు. అప్పుడు నువ్వు ఆత్మీయుడిగా ఎంచబడతావు. సామెతల్లో ఏం రాస్తున్నాడు? సామెతలు 29:23. సామెతలు 29వ అధ్యాయం 29:23 ఏమన్నాడు? 23వ వచనం. ఉం. ఎవని గర్వము ఆ? ఎవని గర్వము ఎవని గర్వము వానిని తగ్గించును. వాడిని తగ్గించును. వినయ మనస్కుడు వినయ మనస్కుడు ఘనత నొందును. ఘనత నొందును. అంటే ఆత్మీయంగా ఉండలేదు. గర్వం ఉండకూడదు, వినయం ఉండాలి. వినయం ఉండాలి. ఉందా? ఉంటే ఆత్మీయుడే, లేదా కాదు. ఎక్కడ గర్వం పనిచేయదు. ఇంకేమంటున్నాడు? యెషయా 57:15. యెషయా 57:15. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహాగణుడును ఎవరైనా మహాగణుడును యెషయా 57:15 మహాగణుడు, మహోన్నతుడును మహోన్నతుడు, పరిశుద్ధుడును ఉం. నిత్య నివాసైన వాడు ఆ. ఎలాగూ సెలవిచ్చున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఈ 4 ఎవరివి? దేవుడివి. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును పరిశుద్ధుడు, నిత్య నివాసైన వాడు దేవుడు. ఎలాగూ దేవుడు సెలవిచ్చున్నాడు. ఎలా సెలవించాడంట? నేను మహోన్నతమైన ఆ, పరిశుద్ధ స్థలములలో ఆ, నివసించువాడను. ఉం. అయినను అయినను వినయము గలవారి ప్రాణమును ఆ. ఉజ్జీవింపచేయుటకు. చాలు. ఇంత గొప్ప దేవుడు ఏం చెప్తున్నాడు? వినయము గలవారి నువ్వు ప్రాణమును వినయంగా ఉండాలి. నువ్వు వినయంగా ఉంటే వాడు ఆత్మీయంగా ఉండాలి. ఉజ్జీవింపజేస్తాడు. అంటే ఆత్మీయంగా ఉన్నాడు లేదు తెలనకి ఏముంటది? వినయము. వినయము. తర్వాత నలిగిన వారి ప్రాణమును ఆ మళ్ళీ ఎలా ఉండాలి? నలిగిన వారి అన్ని ప్రాణమును విషయం నలిగిపోవాలి. అందుకని పౌలు అంటాడు, నన్ను నేను నెలగొట్టుకుంటున్నాను. అంటే నన్ను నేను నలగొడుచున్నా. అది దాన్ని ఏమంటారు? ఆత్మీయత. తర్వాత వినయము గల వారి యొద్దను ఆ,
వినయము గలవారి యొద్దను యొద్దను దీన మనసు గల వారి యొద్దను దీన మనసు గల యొద్దను నివసించుచున్నాడు. అప్పుడు దేవుడు వినయము గలవారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద. ఈ రెండు ఉంటే దేవుడు నీతో నివసిస్తాడు. అప్పుడు నీవు ఆత్మీయుడని ఎంతబడతావు దేవుని దృష్టిలో. యెషయా 66:2. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఆ, అవన్నీయు ఆ, నా హస్తకృత్యములు, ఉమ్, అవన్నీయు ఉమ్, నా హస్తకృత్యములు, ఉమ్, అవి నా వలన కలిగినవని ఉమ్, యెహోవా సెలవిచ్చున్నాడు. ఉమ్. ఎవడు దీనుడై అది ఇప్పుడు ఇస్తున్న సర్టిఫికెట్ ఎవరు చెప్తున్నారు ఈ మాట? సమస్తము చేసినవాడు, సమస్తము చేసినవాడు చెప్తున్నాడు ఏమని? ఎవడు దీనుడై ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని. ఎవడు దీనుడై దీనుడై నలిగిన హృదయము గలవాడై నలిగిన హృదయము గలవాడై కలవాడై నా మాట విని నా మాట విని వణుకుచుండును పలుకుచుండును వానినే వాయనే. నేను దృష్టించుచున్నాను. కాబట్టి ఆత్మీయంగా ఉండేవాడు ఎలా ఉండాలి? దీనుడుగా ఉండాలి. దీనుడిగా ఉండాలి. నలిగిన హృదయం గలవాడుగా ఉండాలి. ఆ? నలిగిన హృదయం నలిగిన హృదయం కలవాడే నా మాట విని ఆ, వణుకుచుండును. అది ఆయన మాట విని వినాలి. వణుకుచుండును. ఆయన మాట విని వణుకుచుండును. వణుకుతుండాలి, వనకాలి, వణుకుట. దేవుని మాట అంటే వణుకు రావాలి. ఇంతగా ఉండేవాడు ఉన్న భూమి మీద మనుషుల్లోనూ మరి నాకేం తెలుస్తుంది. మరి యేసుప్రభు అయితే ఉన్నాడు. అందుకని ఆత్మీయంగా ఉన్నానా లేదా ఇవన్నీ నువ్వు కలిగి ఉంటే, ఎవరైనా కలిగి ఉంటే వారు ఆత్మీయంగా ఉన్నట్టు లెక్క. చివరగా లోకాసువార్త 6వ అధ్యాయం, చివరగా లోకాసువార్త 6వ అధ్యాయం 20 నుండి 26 వరకు. లోకాసువార్త 6వ అధ్యాయం ఆ. 20 నుంచి ఆ, 26 వరకు. ఆ. అంతటా ఆయన ఎవరో యేసుక్రీస్తు ప్రభువారు అది అంతటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ. తన శిష్యులతో పారజూచి ఆ. ఎట్లా నన్ను ఆ. బేదలైన మీరు ధన్యులు, అది బీదలైన మీరు ఒకవేళ ధన్యులు. ప్రభువు నమ్ముకుని నువ్వు బీదడుగా అయిపోయినా, నువ్వు ఆత్మీయంగా ఉన్నావో లేదో అది ఎలాగైపోయినట్టు అని బాధపడ్డావు. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అది ఆ, ఇప్పుడు ఆ. ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, ఉమ్, మీరు తృప్తి పరచబడుదురు. ఇదంతా ఎవరికి? ఆత్మీయంగా ఉండు. ఆత్మీయులకి. నువ్వు ఆకలిగా ఉన్నావు, దేవుడు నువ్వు ఓ రోజు నీకు తిప్పితే పరచబడుదురు. ఆ, ఇప్పుడు ఏడ్చుచున్న మీరు, మూడోది ఏంటి? ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ఏడుస్తున్నావు, నీకు ఎన్నో బాధలు వచ్చాయి. ఆత్మీయంగా ఉండాలంటే ఎన్ని బాధలు వచ్చాయి వదిలిపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఇప్పుడు ఏడ్చున్నా మీరు ధన్యులు. మీరు నవ్వుదురు. మూడోది ఏంటి? నవ్వుదురు. నవ్వుతాడు ఒక రోజుని. మనుషు కుమారు నిమిత్తము అది యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు క్రీస్తు ప్రభు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి మనుషులను ద్వేషించి వెలివేసి వెలివేసి నిందించి నిందించి మీ పేరు చెడ్డదని నీ పేరు చెడ్డదని చెడ్డదని కొట్టివేయబడినప్పుడు కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు. అది ఆత్మవిషయమే దీనిలైన వాడు ధన్యుడు. మీరు ధన్యుడు. ఆ దినమందు ఆ. మీరు సంతోషించి గంతులు వేయడి. అది. కాబట్టి ఆత్మీయత ఏంటో ఈ విధంగా ఉందని నేర్చుకోవాలి. ఇంకా ఎన్నో చెప్పగలం, వీడియో లాంగ్ అయిపోతుంది. ఇక్కడితో పూర్తి చేస్తున్నాం.